మీరు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు కదా, ఏం చేశారు సార్? ఏమేం చేశారు మీరు చైర్మన్ పదవి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు? అవును కదా, ఏం చేశారు? చిన్న దానికి యాడింగ్ సార్, నంది అవార్డులు సినీ రంగానికి అన్న చారి గారు చెప్తా నేను. ఇప్పుడు నన్ను సీఎం గారు నువ్వు పద్దాక ఆ నంది అవార్డులు వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అంటున్నావు కదా, నువ్వే ఎఫ్డిసి చైర్మన్ అయ్యి నువ్వే బాగా చేయి, మరి ఎందుకు పైన ఊరినే స్పీచ్ లేటం కాదు అన్నాడు. సరే ఇవ్వండి అన్న నాకు ఇచ్చాడు. అప్పుడు 2 ఏళ్ళు కరోనాకి పోయింది, ఈ వర్క్ జరుగుతుంది. నేను అన్నా 3 ఉన్నాయి, ఒకటి సినిమాది ఉంది, 2 టీవీది ఉంది, 2 నంది నాటకోత్సవాలది ఉంది. ఈ 3 నేను ఒకటే చేస్తా. అందుకంటే క్లియర్గా 6 నెలలు పట్టింది, ఇది ఒకటే పట్టుద్ది. వరుసగా 3 చేసామనుకున్నా మళ్ళీ ప్రాబ్లం అవుద్ది, నీ ఇష్టం చెయ్యి అంటే అన్న నేను ఫస్ట్ నంది నాటకోత్సవాలు ఫస్ట్ ఇది కదా, నంది ఈ నాటకాలే కదా దేశంలో ఫస్ట్ ఉంది. అందుకని నంది నాటకోత్సవాలు నేను చేశా. అంతకుముందు నంది అవార్డులు ఎప్పుడు గొడవలే, మీకు తెలుసుగా, ఎప్పుడు గొడవలు. లాస్ట్ గొడవ నేనే పెడితే చంద్రబాబు నాయుడు గారు ఏం ఫీల్ అయ్యి క్యాన్సిల్ చేసి పరిచాడు నంది అవార్డులు. దురదృష్టం ఏంటంటే అందులో నాకు కూడా నంది అవార్డు వచ్చింది లేకలేక. అది అంటే అది వెండి తెర మీద గొడవలు అయ్యాయి, బుల్లితెరకి ఏమైందండి? బుల్లితెర కాదు, ఇది చెప్తా. అది నంది అవార్డులు చేసి ఇప్పుడు నేనేం చేశాను, ఆ ఫస్ట్ నంది నాటకోత్సవాలది ఒక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా మీ జర్నలిస్టుల ముందే అందరిని కూర్చోబెట్టుకొని ఈ జడ్జీలని ఒక్కడ కూడా నా క్యాస్ట్ వాడేమి లేవుడు, రెడ్డి గారు క్యాస్ట్ లేరు, నా క్యాస్ట్ లేరు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఢిల్లీ నుంచి కూడా కురాన్ని పట్టుకొచ్చే 27 మందిని జర్నలిస్టుల ముందు కూర్చోబెట్టా, అందరిని పరిచయం చేశా, వాళ్ళ బయోడేటాలు ఇచ్చా, వీళ్ళల్లో ఈనాడు కూడా పెట్టి చూపించా, ఆంధ్రజ్యోతికి చూపించా. వీళ్ళల్లో ఎవరైనా జంజువునా కాదా, మీరు వీళ్ళు కాంట్రవర్సీ ఉంటే తీసేస్తా, చెక్ చేసుకోండి అన్న. అందరూ ఏం మాట్లాడాలి, ఓకే వెరీ గుడ్ అన్నారు. అంటే మీకు అప్పచెప్పిన బాధ్యత ఓన్లీ నంది అవార్డులు ఇవ్వడం వరకేనా?